ఏపీ ప్రజా పంపిణీ వ్యవస్థలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికి రేషన్ సరుకులు చేరనున్నాయి. ఇందుకోసం ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలను సిద్ధం చేసింది ఏపీ సర్కార్. ఈ వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటికే నేరుగా రేషన్ సరుకులు చేరవేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ సరుకుల కోసం పనులు పోగొట్టుకుని క్యూలో నిల్చునే కష్టాలు పేదలకు తప్పుతాయి. పేదలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను పరిష్కరించడం కోసం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా చేయడానికి అవసరమైన 9,260 వాహనాలు సిద్ధం చేశారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగుమారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. అందువల్ల లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్ సమయంలోనే నూకల శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది. చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో కొందరు డీలర్లు సమయపాలన పాటించకపోవడం, ప్రజలకు రేషన్ సక్రమంగా అందకపోవడం, నల్లబజారుకు తరలించడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోజువారీ కూలీపై ఆధారపడి జీవించే పేదలు సరుకుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు మొబైల్ వాహనం ద్వారా ఇంటి వద్దే నాణ్యమైన బియ్యాన్ని అందించే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని ఇంటి వద్దే పంపిణీ చేస్తారు. వాహనం ఆపరేట్ చేసే వ్యక్తి ప్రతిరోజు ఉదయం బియ్యంతో పాటు ఈ పాస్ యంత్రాన్ని రేషన్ డీలర్ నుంచి తీసుకోవాలి. ఆఖరులో మిగిలిన స్టాకుతో పాటు ఈ పాస్ యంత్రాన్ని తిరిగి డీలర్కు అప్పగించాలి. ఆపరేటర్ రోజు ఈ పాస్ మిషన్లో తన హాజరును నమోదు చేసుకోవాలి. ఇంటింటికి నాణ్యమైన బియ్యం పంపిణీపై ఈ నెల 22, 23 తేదీల్లో మొబైల్ ఆపరేటర్లకు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. వాహన వినియోగం, తూకం యంత్రం, డోర్ డెలివరీ తదితరాలపై అవగాహన కల్పిస్తారు. ఈ నెల 24 నుంచి 29 వరకు వాహన ఆపరేటర్లు, నోడల్ వీఆర్ఓలు ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు.